కూర్చోబెడితే నోరేస్తే బాగుంటే కూర్చుంటాడు. అంతే. నచ్చింది మామయ్య గారిలో నచ్చింది మీకేంటి? నచ్చిందా? బాగా నిద్రపోతాడు తప్పకుండా. ఎంత ఒక పెద్ద వచ్చి కొట్టుకుపోతున్నా సరే అది నచ్చిందా మీకు నిద్రపోవడం? పట్టించుకోడు. ఇంకా మామయ్య గారు మీకు ఇష్టంగా ఏం చేశారు? మీకు ఇష్టమైంది? ఇష్టమే, అన్ని ఇష్టమే. భార్య అన్ని ఇష్టమే. కాకపోతే పిల్లలు అందరినీ తీసుకొస్తారు. ఈ సేమ్ ఇలాగే కొడుకు కూడా కొడుకు టాపిక్ లోకి వెళ్ళొద్దు, ఇప్పుడు ఓన్లీ మామయ్య టాపిక్. ఎవరైనా బ్యాచులర్స్ వస్తారనుకో టైంకి చెప్పరు, ఇంటికి దాన్ని చెప్పరు, వచ్చేస్తారు. ఎవరైనా ఇంటికి వచ్చేసిన తర్వాత ఇలాగ భోజనం పెట్టేస్తాను అంతే. అది కలగారు పని పెట్టేస్తాను. అది ఒకటి నచ్చలేనిది, అది నచ్చింది కాదు, నచ్చలేనిది. అది ఇప్పుడు నచ్చినవి చెప్పాలి. నచ్చలేదా? ఇప్పుడు నచ్చలేని చెప్పారు, సడన్ గా తీసుకొస్తారు అనేది. నచ్చింది నచ్చిందంటే అన్ని నచ్చింది. అట్లా చెప్పకూడదు, మామయ్య స్పెసిఫిక్ గా చెప్పినారు. బాగా మీకు లైఫ్ లో బాగా నచ్చింది. 40 ఏళ్ళు కాపురం చేశాను. నచ్చుకుంటుంది కాదు చేస్తాను. బాగా నచ్చింది అత్తమ్మ మామయ్య చెప్పారా మీ నుంచి ఏం నేర్చుకున్నారు అనేది? ఎవరు వచ్చినా ఏం పట్టించుకోరు. ఆళ్ళు వచ్చినా నా వాళ్ళు వచ్చినా అందరినీ నువ్వే చూసుకోమని అంటారు. అందరిని ఒకేలాగా చూసుకుంటారు, వాళ్ళైనా వీళ్ళ వాళ్ళైనా. అది ప్రధానం అంతా మీకే ఇస్తారు, మీరు చూసుకోండి అని. అదే మీ పెద్ద అబ్బాయి శేఖర్ గారు. పెద్ద అబ్బాయి ఉన్నప్పుడు ఇలా మాట్లాడతాడు, అది లేనప్పుడు ఇలా మాట్లాడతాడు. కాకపోతే ఏదన్నా ఇదయ్యింది బాధలో ఉండాలంటే ఆయన ఏదో చేసేయాలనుకుంటాడు. అప్పుడు చేస్తుంది. వీళ్ళు బాధలో అన్ని చెందారు, ఎలాగోలాగా కాపాడేయాలనుకుంటాడు అంతే. ఆ క్షణంలోనే భార్యలన్నీ అంతే, పిల్లలన్నీ అంతే, అన్నదమ్ములన్నీ అంతే, అమ్మలన్నీ అంతే. అవునన్నా అదే నడిలేదు. మీ చిన్న నా చిన్న అబ్బాయి నష్టమైన కూర్చొని చాలా తెలిసి నాకు వాటిలో చాలా బాధని ఒకరు చెప్పుకోను, కష్టమని చెప్పుకోను, ఆకలి వస్తుందని అడగరు, నిద్ర వస్తుందని పడుకోను. సమయాన్ని బట్టి అలాగే ఫాలో అవుతుంది. అదే నచ్చలేదేంటి? నాకు నచ్చలేదంటే మీ ఉద్యోగం ఉద్యోగం అంటే బయటకు ఫాలో అవుతుంది. అసలు ఒప్పుకుందండి. పిల్లలు ఫాలో అవుతాడు. ఇద్దరు బాగా ఉన్నారు కదా, నడిచి బాగుంది, ఇంకా నాకు ఎందుకు మధ్యని జాగ్రత్తగానే ఏదైనా ఈవిడేమో ముందుగా దూరుతుంది, అదేమో కొంచెం కంట్రోల్ చేస్తూ ఉంటాడు. మీ అబ్బాయి గురించి చెప్పండి, మా ఇద్దరు రిలేషన్షిప్ నుంచి కాదు. మా అబ్బాయి చెప్పాను కదా, మా అబ్బాయి గుడ్ ఏంటి? మీ బాగా నచ్చింది ఏంటి మీ అబ్బాయిలో? అబ్బాయిదా అందరినీ ప్రేమిస్తాడు. కోపం వస్తే మాత్రం అందరినీ తీసి పడతాడు. నచ్చింది నచ్చలేదు రెండు అందులో ఉన్నాయి. చెరి కోడలు తర్వాత కుమార్ అక్కలో నచ్చింది ఏంటి? సరే నేను ఏదో పెద్దగా అడగాలనుకుంటావు, పెద్దగా ఇది అవ్వాలనుకుంటావు, కానీ దేవుడు మన దిద్దే పెట్టాడు. ఇందులోనే అడ్జస్ట్ అవ్వాలి. అదే నాకు కావాల్సింది. అట్లాగే మరి నాకెంత ఉండేది, నాకెంత సంపాదించినా వాళ్ళ అమ్మ బాబుకి పంపించాలి. ఎప్పుడు అలా అంటే సంపాదించినా మా మీద ఆధారపడేవాళ్ళు, బతికి లేదు ఉండిపోద్దని. అయిన దాంట్లో తృప్తిని ఆనందంగా బ్రతికేవాళ్ళు.
మసాలా ఆస్తులు లేవు మనకి. మన కష్టాలు చెప్తున్నాం. ఏమో బిడ్డలు ప్రయోజనం లేవాడు. పెద్దగా అయితే సంపాదిస్తే ఏమన్నా కొంచెం అందులో దాంట్లో తృప్తిగా జీవించాలి. నేను ఎక్కువ కదా నేర్చుకున్నాను. అదే నచ్చిందండి. నచ్చిందా? అడ్జస్ట్ అయింది కదా. అడ్జస్ట్ అవ్వడం నచ్చడం. ఆడదానికి ఉండడానికి ఉండదాంట్లోనే తృప్తిగా జీవితంలో ఉన్న ఆనందం ఉందని ఉంటుంది. వాళ్ళకి అది ఉంది, నాకు ఇది లేదు, వాళ్ళకి అది ఉంది అని ఆ ఫీలింగ్ రాకూడదు. వాళ్ళు పైన ఉన్నారని కింద ఉన్నారని అయ్యే రాకూడదు. ఆ మూమెంట్ వచ్చిన బ్రతకడం చాలా కష్టం. ఎవరైనా సరే వాళ్ళు మనకు ఎంతవరకు దేవుడు ఇచ్చాడు. కావాల్సింది మనం అడిగింది మనం కోరింది ఇస్తారు. ఉన్నదాంట్లో దేవుడిచ్చిన తృప్తిగా ఉంటే ఆ తృప్తిలోనే ఆనందం ఇందులో ఉండదు. ఇగో ఇన్ని చీర తీసుకొచ్చింది, ఇంకా ఆనందాలు పుట్టించుకున్నాను. దీంట్లో ఉన్న ఆనందం మళ్ళీ మేనకోడలు చెప్పాను. మా కోడలు అన్నీ మా కోడలు. మా మేనకోడలు అందరూ వస్తారు కదా, ఇది మా కోడలు తీసుకెళ్తాడు. ఎవరి దగ్గర తెచ్చుకున్నానంటే ఇది పెట్టుకెళ్ళిపోతున్నామని అందరూ బాగా చెప్పండి. ఇది మసాలా సరుకులతో పాటు మా కోడలుగా తెచ్చుకుంటాను. స్కూల్స్తో పాటు తెచ్చుకుంటాను. అది తెచ్చుకుని పెట్టుకుంటాను. ఇది పెట్టుకెళ్ళిపోయింది మా అత్తగారు నాకు రాదు. జస్టిన్ ఇప్పుడే కాదు తినేదాన్ని. ఆ ఫోన్ ఎదురా ఛార్జింగ్ పెట్టా. జస్టిన్ చాలా చెప్పాను వెళ్ళాడు. ఏం నచ్చింది జస్టిన్లో? నచ్చింది ఏం నచ్చిందంటే నేనేమంతా ఏం పట్టించుకోదు. నేను ఏమన్నా ఏం పట్టించుకోను. ఇంట్లో ఏమైనా తెచ్చిపెట్టిందనుకో నాకు కావాల్సిన ఎందుకు తీసుకుంటాను, కానీ అది ఇంటికి పట్టుకొస్తున్నారు. కావాలా ఇంకేదైనా కావాలా అని తెచ్చిస్తారు. ఏ కోడలు అత్తగారు తెచ్చేవారు అలాగా. మా కోడలు ఇంకోటి కానీ కుమారు కూడా ఏమనేది కాదు. ఏదైనా చేస్తాను కావాలనుకుంటే. అలాగే ఏం పట్టుకొచ్చినా అన్నీ పట్టుకెళ్ళిపోతుంది. కొన్ని నేను షాప్కి వెళ్ళేది లేదు కదా, ఈవెన్ స్పూన్తో పాటు పట్టుకెళ్ళిపోతాను. నాకు కావాల్సినవి చిన్న చిన్న కప్పులన్నీ అన్నీ కావాల్సినవి. ఆడకోళ్ళు అలాగే చెప్తాను. దానికోళ్ళు కూడా చెప్తాను. జస్ట్ దగ్గర తెచ్చుకున్నాను. నచ్చిందండి. అంటే కంగారు పడకంటే తాయితీగా ఇంట్లో ఉండి తాయితీగా ఉండాలి. అది నాకు నచ్చింది. ఇంటి బయట తింటుంటే తింటే నాకు ఇష్టం లేదు. అదొకటి నచ్చింది. సరే వినోదనే విద్యక అది వాళ్ళ ముందుకు ఎక్కువ ముందు చూసి అందుకు తీసుకున్నాను. విద్యతో ఆలోచిస్తారు. కుటుంబాన్ని అందరినీ ఇచ్చేసుకోవాలి. అమ్మ బాబుని ఆ తమ్ముడిని మంచి ఇల్లు పెంచాలనుకుంటుంది. అది మంచి పైకి ఎదగాలనుకుంటుంది. ఏదో సంపాదించాలనుకుంటుంది. అది మంచి ఆడపిల్లగా అది మంచిదే. కాకపోతే ఇంట్లో కష్టాల నుంచి వచ్చారు కాబట్టి ఆ కష్టం తెలిసిందండి. హ్యాపీ హ్యాపీ హ్యాపీయా? నచ్చింది 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 చెప్పండి ఫస్ట్. నచ్చింది. బాత్రూంలోకి వెళ్ళి గంటలు వెళ్ళి ఉంటే అది నచ్చదు. మీ దగ్గర ఎక్కడ నుంచి వచ్చింది? అది ఇంట్లో అంటే ఇంట్లో లేదు ఏంటి అర్థం ఎప్పుడు చూడలేదా? అంటే ఇంట్లో ఉన్నప్పుడు అతను ఇంటికి చేస్తాము. అయినా కూడా ఉంటుందంటే ఇంకా ఆలోచించు. పాడిపోయింది. నచ్చింది. రీసెంట్గా ఉంటాడు. చక్కగా చదువుకుంటాడు. చక్కగా ప్రేర్ చేస్తాడు. వీళ్ళింట్లో ఉంటాడు. చెప్పినట్టు వింటాడు. అది కాదు అంటే అది చేయను. ఎక్స్పెక్టేషన్స్ సరే కాదు అంటే చేయడు. డీసెంట్ చెప్పుకున్నాం ఏంట్రా? తెలుగుంటే సిల్లీగా ఉంటాడు. ఉంచేవాడు
చెర్రీ అంటే సిల్లీగా ఉంటాడంట టీచర్ చెప్పు ఒకసారి వీడియోలో క్లారిటీ వస్తుంది. అదే వినపడలేదు guys. చెర్రీలో నచ్చిందేంటి? సిటీలో అన్నీ వచ్చుతాయి చెప్పినట్టు వింటాడు. చెప్పినట్టు వింటాడు. సంస్కారంగా కొట్టేసేవారు నేను అందంగా ఉంటాను ఏదో చెప్పు. నచ్చలే? నచ్చలేదంటే ఏం లేదు. ఏం లేదా? చెప్పినాడు మా అందంగా ఉంటాను కూడా చెప్పు. రోహి పాప నేను నచ్చలేదండి. రోహి పాప రోగి పాప అది చిన్నపిల్ల కదా, నచ్చింది అందరితోటి ప్రేమగా ఉంటారు, అందరి ప్రేమ పొందాలనుకుంటారు. ఇది నా ఫ్రెండ్స్తో కూడా ఎవరైనా కొంచెం అది దాన్ని కొంచెం ఇదిగా చూసారనుకో, "ఛీ, ఇది ఉందో అనుకుంటుంది. అలాగే ఫ్యామిలీ మెంబర్స్లో కూడా ఎంత ప్రేమిస్తే అంత డీప్గా వెళ్ళిపోతుంది. దానికి నచ్చకపోతే అస్సలు. ఫ్రెండ్స్లో కూడా అలాగే చేస్తారు. అది నచ్చలేదేంటి? అదే చెప్పింది కదా లేదంటే లేదు. కాకపోతే అదే ఫ్రెండ్స్లో ఎవరైనా కొంచెం చేసేవారు ఉంటారు, మాట వినలేరు